ఆ ది డీప్ డైవ్కు స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అందులో దాగి ఉన్న ఎన్నో రహస్యాలను, మరియు పురాతన గ్రంథాలలోని జ్ఞానాన్ని అవును, ఆ జ్ఞానాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి చేసే ఒక అద్భుతమైన ప్రయాణమే ఈనాటి మన లోతైన విశ్లేషణ. ఖచ్చితంగా ఒక చిన్న పదం అంటే ఒకే ఒక నామం వెనుక ఎంతకి విశాలమైన విశ్వం దాగి ఉందో తెలుసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. నిజమే. ఈరోజు మనం చర్చించబోయే అంశానికి ప్రధాన ఆధారం హైదరాబాద్లోని శ్రీ గాయత్రీ జ్యోతిష్ విద్యాపీఠ్ వారు అందించిన ఒక అత్యద్భుతమైన పత్రం. ఆ పత్రం పేరు శర్వః, ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ ఇన్వల్యూషన్. అవును, ఈ పత్రాన్ని ఆధారం చేసుకుని విష్ణు సహస్రనామాలలో 26వ నామమైన శర్వః అనే ఆ ఒక్క పదం వెనుక ఉన్న అనంతమైన విశ్వ రహస్యాలను మనమీరోజు వెలికితీయబోతున్నాం. ఒకే ఒక్క పదం, కాని దాని వెనుక ఉన్న తాత్వికత చాలా పెద్దది. అవును. సరే, దీని వివరంగా చూద్దాం. సాధారణంగా శర్వ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది పరమశివుడు. అవును, శివుడే కదా. శివుడికున్న అనేక పేర్లలో ఇది ఒకటి అని వింటూ ఉంటాం కదా. నిజమే. కాని నేను ఈ పత్రాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయమేంటంటే, ఈ నామం విష్ణుమూర్తికి కూడా అంతే సమానంగా ఎలా వర్తిస్తుంది అనేది. కరెక్ట్, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ పత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ నామం కేవలం ఒక పేరు మాత్రమే కాదు. ఇంకేదైనా ఉందా? అవును, ఇది ఒక విశాలమైన అనంతమైన సృష్టి, స్థితి, లయాలను వివరించే ఒక అద్భుతమైన సంకేతమని మనకర్థమవుతోంది. అంటే ఒక సైంటిఫిక్ బేసిస్ ఉందంటాలా దీనికి? ఖచ్చితంగా. ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ శర్వః అనే పదం వెనుక ఒక పెద్ద శాస్త్రీయ మరియు తాత్విక పునాది ఉంది. ఓహో. ఇది విష్ణువుకు శివుడికి మధ్య ఉన్న అభేదాన్ని మరియు సృష్టికి ముందు ఉన్న మూలాలను ఎలా వివరిస్తుందో తెలుసుకోవటం ఒక గొప్ప తాత్విక అనుభవం. సృష్టి అసలు ఎలా మొదలైంది, ఏ బిందువు నుండి ఈ భౌతిక ప్రపంచం ఉద్భవించింది అనే మౌలికమైన ప్రశ్నలకు ఈ పదం ఒక తాళంచెవి లాంటిది అనిపిస్తోంది. అవును, అబ్సల్యూట్లీ. ఆ సృష్టి మూలాల గురించే ఈ పత్రంలో ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. నేను చదువుతున్నప్పుడు ఒక ఘట్టం నన్ను చాలా ఆకర్షించింది. శుక్ల యజుర్వేదానికి చెందిన శతపథ బ్రాహ్మణంలో ఈ సృష్టికి సంబంధించి ఒక కథను వివరించారు కదా. అవును, శతపథ బ్రాహ్మణం వేదవాజ్మయంలో అది చాలా ముఖ్యమైన గ్రంథం. అందులో ముఖ్యంగా ఆ విశ్వకుమారుడి జననం గురించి ఉన్న వర్ణన చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. శతపథ బ్రాహ్మణం ఏం చెబుతుందో కొంచెం విడమర్చి చెబుతారా? అసలు ఆ కుమారుడికి ఈ సృష్టికి ఉన్న సంబంధమేమిటి? తప్పకుండా చెప్తాను. ఈ విశ్వాన్ని సృష్టించడానికి ప్రజాపతి ఎంతో కఠినమైన తపస్సు చేశాడని అందులో వర్ణించబడింది. తపస్సు అంటే ఒక రకమైన ధ్యానం లాంటిదా? అవును, ఒక తీవ్రమైన ఏకాగ్రత అని చెప్పొచ్చు. ఆ తపస్సు యొక్క అపారమైన శక్తి నుండే ఈ లోకాలన్నీ ఉద్భవించాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక సూక్ష్మమైన విషయముంది. ఆ సృష్టి ప్రక్రియ అంతా పూర్తయ్యాక ప్రజాపతి విశ్రమించబోయే సమయంలో ఆయన చేసిన ఆ సుదీర్ఘమైన తపస్సు వల్ల ఉత్పన్నమైన వేడి నుండి ఒక బాలుడు ఆవిర్భవించాడు. ఓహో, వేడి నుండి ఆవిర్భవించాడా? అవును, ఆ బాలుడిని కుమార అని పిలిచారు. ఆ బాలుడికి ప్రజాపతి 8 విభిన్నమైన పేర్లు పెట్టాడు. 8 పేర్లు? అంటే అందులో ఒకటేనా ఈ శర్వః అనేది? ఖచ్చితంగా. ఆ 8 పేర్లలో ఒకటి ఈ శర్వః అనే నామం. అంటే సృష్టికి మూలమైన ఒక అనంత శక్తికిచ్చిన రూపమే ఆ కుమారుడు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పత్రంలో శర్వః అనే పదానికి అర్థం జలాలకు అధిపతి అని కూడా రాసుంది కదా. అవును, లార్డ్ ఆఫ్ వాటర్స్ అని. నేను మొదటిది చదివినప్పుడు ఏమనుకున్నానంటే, జలాలు అంటే భౌతికంగా మనకు కనిపించే సముద్రాలు లేదా నదులలో పారే నీరు అని అనుకున్నాను. సాధారణంగా ఎవరైనా అదే అనుకుంటారు. కాని వాక్యాలను కొంచెం లోతుగా గమనిస్తే ఇక్కడ జలాలు అంటే ఆ H2Oతో కూడిన నీరు కాదని స్పష్టమవుతోంది కదా. అస్సలు కాదు, అది భౌతికమైన నీరు కాదు. అంటే ఇది భౌతిక సృష్టికి మునుపున్న అనంతమైన చైతన్యాన్ని సూచిస్తోంది కదా. ఆధునిక భౌతిక శాస్త్రంలో చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచం ఏర్పడక ముందు అంత ఏకమై ఉన్న ఒక సింగ్యులారిటీ స్థితి గురించి మాట్లాడుతున్నారని నాకనిపించింది. చాలా అద్భుతమైన పోలిక ఇది. అంత ఆ పరమ చైతన్యమే ఒక కడలిలా ఉంటే ఆ అనంతమైన చైతన్య సముద్రానికి అధిపతే ఈ శర్వః. ఈ పోలిక వినడానికి చాలా బాగుంది, కాని దీన్ని మనం ప్రాచీన వేద తత్వశాస్త్రం కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఆధునిక భౌతిక శాస్త్రంలోని సింగ్యులారిటీతో పోల్చడం చాలా సరైన ఆలోచన. వేద తత్వశాస్త్రంలో
ఆ స్థితిని కారణజలాలు అంటారు. కారణజలాలు. అవును, అంటే ప్రైమోడియల్ వాటర్స్ ఆఫ్ ఇటర్నల్ కాన్షియస్నెస్ అన్నమాట. అందులో ఎలాంటి అలలు ఉండవు, ఎలాంటి ఆకారాలు ఉండవు. అంటే ఒక రకమైన నిశ్చల స్థితి. కరెక్ట్. అంతా నిశ్చలంగా ఉండే ఒక శాశ్వతమైన చైతన్యమది. ప్రజాపతి తన తపస్సు ద్వారా ఆ పరమ చైతన్యానికి ఒక చలనాన్ని, ఒక రూపాన్ని తీసుకువచ్చాడు. అంటే తపస్సు ద్వారా ఆ నిశ్చలత్వం బద్దలైందనమాట. అవును, కంటికి కనిపించని ఆ అనంతమైన చైతన్యం తపస్సు అనే శక్తి ద్వారా మనకు కనిపించే ఈ సృష్టిగా వ్యక్తమైంది. వావ్, వినడానికే చాలా గొప్పగా ఉంది. ఆ సృష్టికి తొలి అడుగు కాబట్టే అతని కుమారాని వర్ణించారు. ఆ అనంతమైన చైతన్య జలాలకు ప్రతీకగా ఉన్నాడు కాబట్టే అతన్ని జలాలకు అధిపతి అని కూడా పిలిచారు. అర్థమైంది. సృష్టికి పూర్వమున్న విత్తనం అతనే, సృష్టి తరువాత విస్తరించిన మహావృక్షం కూడా అతనే. ఇదొక నిరంతరమైన ప్రవాహం. అంటే సృష్టించేవాడు, సృష్టించబడినవాడు అంతా ఆ ఒక్క తత్వమే అన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడ పదే పదే ఒక పదం వినిపిస్తోంది మనకు. అదే తపస్సు. ప్రజాపతి తపస్సు చేశాడు, ఆ తపస్సు వేడి నుండి సృష్టి జరిగింది అని ఈ పత్రం పదే పదే నొక్కి చెబుతోంది కదా. అవును, తపస్సు అనే పదం చాలా కీలకమిక్కడ. సాధారణంగా మనకు తపస్సు అనగానే ఎవరైనా అడవుల్లోకి వెళ్లి కళ్ళు మూసుకొని ఏ ఆహారం తీసుకోకుండా జపం చేయడం అనే ఒక సాంప్రదాయకమైన చిత్రం కళ్ల ముందు మెదులుతోంది కదా. నిజమే, మన సినిమాల్లో పురాణాల్లో అలాగే చూపిస్తారు. కానీ ఇక్కడ తపస్సు అంటే సృష్టికి మూల కారణంగా వర్ణిస్తున్నారు. దీని గురించి ఇంకొంచెం లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తోంది. తప్పకుండా. ఇక్కడ మనం విస్తృతమైన కోణంలో చూస్తే తపస్సు అనేది కేవలం సన్యాసులు అడవుల్లో చేసే ఒక ప్రక్రియ మాత్రమే కాదు. మరింకేంటి? తపస్సు అంటే ఒక ప్రగాఢమైన సంకల్పం, ఒక నిరంతరమైన ఏకాగ్రత మరియు ఒక లక్ష్యం కోసం చేసే తీవ్రమైన కృషి అని చెప్పాలి. ఓహో, అంటే ఒక ఫోకస్డ్ ఎఫర్ట్ లాంటిది. అవును, తాత్విక పరిభాషలో చెప్పాలంటే అవ్యక్తమైన దానికి, అంటే సృష్టికి ముందున్న పరార్థస్థితికి, పరార్థస్థితి ఓకే, మరియు వ్యక్తమైన దానికి, అంటే భౌతికంగా సృష్టించబడిన అపరార్థస్థితికి మధ్యమున్న ఒక బలమైన వారధి ఈ తపస్సు. ఎంత అద్భుతంగా చెప్పారండి. అవ్యక్తానికి వ్యక్తానికి మధ్య వారధి. ప్రజాపతి మనస్సులో ఒక సంకల్పం కలిగింది, నేను ఏకంగా ఉన్నాను, అనేకం కావాలి అని. ఆ సంకల్పాన్ని భౌతిక వాస్తవంగా మార్చడానికి ఆయన చేసిన ఆ తీవ్రమైన ఆలోచన మథనమే, ఆ శ్రమే తపస్సు. ఆ తపస్సు యొక్క ఫలితమే మనకు ఈ భౌతిక విశ్వంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ పత్రంలోని ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే, ఈ విశ్వనియమం కేవలం ఎక్కడో ఉన్న సృష్టికర్తకే కాదు కదా. మరి ఎవరికంటారు? నేరుగా మన దైనందిన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు కదా అనిపించింది. అంటే మనుషులకు కూడా వర్తిస్తుందంటారా? అవును, ప్రతి మనిషి మనసులో ఎన్నో ఆలోచనలు, కోరికలు, లక్ష్యాలు పుడుతూ ఉంటాయి కదా. నిజమే. అవన్నీ మొదట ఎవరికీ కనిపించని అవ్యక్తమైన రూపంలో కేవలం ఒక ఐడియాగా మాత్రమే మన మెదడ్లో ఉంటాయి. ఆ ఆలోచన వాస్తవ రూపం దాల్చడానికి, భౌతికంగా మన కళ్లముందు సాక్షాత్కరించడానికి మనం ఏకాగ్రతతో నిరంతరంగా పనిచేయాలి. అవును, బాగా కష్టపడాలి. మనం పెట్టే కృషే మన స్వంత తపస్సు అనిపిస్తోంది నాకు. మన ఆలోచనలే ప్రజాపతి సంకల్పం అనుకుంటే మన కఠిన శ్రమే ఆ తపస్సు శక్తి. చాలా కరెక్టుగా పట్టుకున్నారు విషయాన్ని. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఐడియాను వాస్తవంగా మార్చే ప్రతి ఒక్కరూ ఒక ప్రజాపతే అని, వాళ్ల కష్టమే వాళ్ల తపస్సు అని ఈ ప్రాచీన సిద్ధాంతం చెబుతోందని నాకనిపిస్తోంది. అది నిజంగా చాలా అద్భుతమైన విశ్లేషణ. ఈ ప్రాచీన గ్రంథాలు కేవలం దేవుళ్ల కథలను మాత్రమే చెప్పవు, మనిషి అంతరంగంలో జరిగే ప్రక్రియలకు అద్దం పడతాయి. అదే కదా మన సనాతన ధర్మం గొప్పతనం. అందుకే ఈ తపస్సు అనే సూత్రాన్ని అర్థం చేసుకుంటే మనిషి దేన్నైనా సాధించగలడు. ఒక ఆలోచనను వాస్తవంగా మార్చే ప్రతి చర్య తపస్సే అవుతుంది. ఇది వ్యక్తిగత జీవితానికి ఎంతలా వర్తిస్తుందో ఆ బ్రహ్మాండమైన విశ్వసృష్టికి కూడా అంతే వర్తిస్తుంది. అవును, ఈ ఏకత్వమే భారతీయ తత్వశాస్త్రం యొక్క అసలైన గొప్పతనం. సరే, ఈ సృష్టి తపస్సు అనే విషయాలను పక్కన పెడితే ఈ నామం చుట్టూ ఉన్న మరో పెద్ద ఆసక్తికరమైన కోణం గురించి కూడా మాట్లాడుకుందాం. దేవుళ్ల మధ్య ఉన్న సమన్వయం గురించే కదా. అవును, అదే. పత్రంలో ప్రస్తావించిన విధంగా పద్మపురాణం చూస్తే సృష్టికర్తైన బ్రహ్మదేవుడు శివుడికిచ్చిన 8 పేర్లల్లో శర్వ అనేది ఒకటి. కరెక్ట్. అలాగే భాగవత పురాణం ప్రకారం చూస్తే
ఏకాదశ రుద్రులు అంటే 18 మంది రుద్రులలో ఒకరికి ఈ శర్వ అనే పేరుందని చాలా స్పష్టంగా ఉంది. అవును, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా బాగానే ఉంది. కాని ఒక సాధారణ పాఠకుడికి వచ్చే పెద్ద సందేహమేమిటంటే, ఆ శివుడికి ఇంతగా అన్వయించబడిన ఈ నామం అకస్మాత్తుగా విష్ణు సహస్రనామాల్లో ఎలా చోటు చేసుకుంది? అది చాలా సహజమైన సందేహం. అసలు విష్ణువుకు లేదా కృష్ణుడికి ఈ నామం ఎలా వర్తిస్తుంది? ఇక్కడేదైనా వైరుధ్యముందా? వైరుధ్యం లేదు సరికదా, ఇది ఒక గొప్ప సమన్వయాన్ని సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. సమన్వయమా? ఎలా? ఈ పత్రం వివిధ ఇతిహాసాలను ఉదహరిస్తూ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో మనం గమనిస్తే సాక్షాత్తు శ్రీకృష్ణుడు శర్వ అనే పేరుతో కీర్తించబడ్డాడు. ఓహో, కృష్ణుణ్ణి కూడా శర్వ అని పిలిచారా? అవును, అంతేకాదు భగవద్గీతలోని విభూతి యోగంలో కృష్ణుడు తన విశ్వరూప దర్శనం గురించి వివరిస్తూ ఒక అద్భుతమైన వాక్యం చెప్పాడు. ఏంటది? రుద్రాణాం శంకరశ్చాస్మి అని. రుద్రాణాం శంకరశ్చాస్మి అంటే రుద్రులలో నేను శంకరుడిని అని కదా? ఖచ్చితంగా. అసంఖ్యాకమైన రుద్రులలో ఉన్న శంకరుడిని నేనే అని స్వయంగా కృష్ణుడే ప్రకటించాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీని ద్వారా మనకు అర్థమయ్యే అంతరార్థం ఏమిటంటే, సృష్టిలో మనకు కనిపించే ఈ భిన్నమైన రూపాలు, విభిన్నమైన పేర్లు అన్నీ వేరువేరు కావు. అవన్నీ ఆ ఒకే ఒక్క పరమాత్మ తత్వానికి, ఆ అనంతమైన చైతన్యానికి చెందినవి. అంటే మూలమంతా ఒకటే. అవును, ఆ అనంత చైతన్యం నుండే శివుడు, విష్ణువు అనే రూపాలు వ్యక్తమయ్యాయి. కాబట్టే భౌతిక సృష్టికి, తపస్సుకు మూలమైన శర్వ అనే నామం శివుడికి ఎంతలా వర్తిస్తుందో శ్రీకృష్ణుడికి, విష్ణుమూర్తికి కూడా అంతే సమానంగా వర్తిస్తుంది. పేర్లు వేరైనా అంతిమ సత్యం ఒక్కటే అని ఇది నిరూపిస్తోందన్నమాట. అక్షరాల. దీన్ని బట్టి చూస్తే మనం ఏ పేరుతో పిలిచినా అంతిమంగా చేరేది ఆ ఒకే మూలానికే అని స్పష్టమవుతోంది కదా? అవును. అయితే ఈ పత్రం కేవలం ఈ నామాన్ని వేదాంతానికే పరిమితం చేయలేదని కూడా మనం గమనించాలి. ఆచారాలు, భూతత్వం మరియు ఇతర సంప్రదాయాలతో ఈ శర్వానామానికున్న సంబంధాన్ని కూడా చాలా వివరంగా చర్చించింది కదా? అవును, అది కూడా ఒక ముఖ్యమైన కోణమే. ముఖ్యంగా ఆ పంచభూతాలలో ఒకటైన పృథ్వీకి అంటే భూమికి అధిపతిగా కూడా ఈ నామాన్ని కొన్ని గ్రంథాలు కీర్తించాయని ఇందులో రాసి ఉంది. అవును, లార్డ్ ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. సృష్టికి మూలమైన జలాలతో మొదలై భౌతిక సృష్టికి ఆధారమైన పృథ్వీతత్వం వరకు ఈ నామం విస్తరించడం చాలా విశేషమనిపించింది నాకు. నిజమే. భౌతిక సృష్టి అంతా పృథ్వీతత్వంతోనే ముడిపడి ఉంటుంది కదా. ఆ పృథ్వీకి ప్రతిరూపంగా, అధిపతిగా శర్వనామాన్ని పూజించటం మన సంప్రదాయంలో ఉంది. దీనికేదైనా ప్రాయోగికమైన ఆధారాలున్నాయా గ్రంథాల్లో? ఖచ్చితంగా ఉన్నాయి. ఉదాహరణకు సౌరపురాణంలో ఈ నామానికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన ఆచారం గురించి ప్రస్తావించారు. సౌరపురాణంలోనా? ఏంటది? శ్రావణమాసంలో వచ్చే అనంగ త్రయోదశి అనే పవిత్రమైన రోజున భగవంతుడిని ప్రత్యేకంగా ఈ శర్వనామంతో పూజిస్తారని ఆ పురాణం వివరిస్తోంది. అనంగ త్రయోదశి నాడు పూజిస్తారా? అవును, కేవలం తాత్వికంగానే కాకుండా ఇలాంటి వ్రతాలు ఆచరించడం వల్ల సంపదలు, గొప్ప అదృష్టం కలగడమే కాకుండా మనిషి చేసిన పాపాలు కూడా నశిస్తాయని ఆ కాలం నాటి ప్రజల విశ్వాసం. అంటే తత్వశాస్త్రం అనేది సామాన్యుడికి ఆచారాల రూపంలో ఎలా చేరువైందో మనమిక్కడ స్పష్టంగా గమనించవచ్చనమాట. అవును, అదొక అందమైన పరిణామం. ఈ ఆచారాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మరొక విషయం గుర్తొస్తోంది. చెప్పండి. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత కీలకమైన ఆగమశాస్త్రాలలో కూడా ఈ నామానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లు ఈ పత్రంలో చదివాను. అవును, ముఖ్యంగా పాంచరాత్ర ఆగమంలో. కరెక్ట్. అందులోని 108 తంత్రాలలో శర్వ అనేది ఒకటని వివరిస్తూ పద్మసంహితను ఉదహరించారు కదా? అవును, దాని ప్రకారం చూస్తే విష్ణుభగవానుని పూజా విధానంలో శర్వమంత్రం అనేది ఒక ఔపచారిక మంత్రంగా, అంటే ఒక అనుబంధ మంత్రంగా తప్పనిసరిగా వాడాలని చెప్తోంది. వావ్! అటు శివుడి పేరుగా ఉంటూనే ఇటు విష్ణుపూజలో ఒక భాగం కావడమనేది ఈ రెండు సాంప్రదాయాల మధ్య ఉన్న లోతైన బంధాన్ని తెలియజేస్తోంది కదా? ఖచ్చితంగా. హిందూ వాజ్మయంలో ఎక్కడ వెతికినా, అది వేదాలు కాని, పురాణాలు కాని, ఆగమాలు లేదా ఇతిహాసాలు కాని, ఈ శర్వనామం ఏదో ఒక రూపంలో ఒక బలమైన అంతరార్థంతో కనిపిస్తూనే ఉంటుంది. నిజమే. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక బలమైన ఏకీకృత తాత్విక వ్యవస్థకు ఇది ఒక నిదర్శనమని చెప్పొచ్చు. ఇదంతా చదువుతూ వెళ్తున్నప్పుడు ఈ పత్రంలో నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తగిలింది. ఏంటది? వేదాలు, పురాణాలు,
ఇతిహాసాలు, ఆగమాలు ఇలా హైందవ దర్శనాలలో ఇంతటి విస్తృతమైన ప్రస్తావన ఉన్న ఈ శర్వ అనే నామం ఆ భారతదేశంలోనే పుట్టిన ఇతర ప్రధాన తత్వశాస్త్రాలలో అంటే బౌద్ధం లేదా జైన దర్శనాలలో ఎక్కడా కనిపించదు అని ఈ పత్రం స్పష్టంగా చెబుతోంది. అవును, అది గమనించాల్సిన విషయమే. ఆయా గ్రంథాలలో ఈ నామానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవట. ఒకే నేలమీద ఉద్భవించిన వేర్వేరు తాత్విక మార్గాలలో ఒక పదం ఇంతలా ఎలా వేళ్లు నూనుకుందో, మరొకచోట పూర్తిగా ఎలా కనుమరుగైపోయిందో అనిపించింది. దీనికి కారణమేమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇది చాలా సహేతుకమైన ఆలోచన. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే బౌద్ధం, జైనం అనేవి వేద కర్మకాండలను, యజ్ఞయాగాదులను నిరాకరిస్తూ పుట్టిన దర్శనాలు కదా. అవును, కర్మకాండలను వాళ్లు వ్యతిరేకించారు. వేదకాలంనాటి దేవుళ్ళు, వారి పేర్ల చుట్టూ అల్లబడిన పురాణాల కంటే కూడా వారు అహింస, కర్మ సిద్ధాంతం మరియు వ్యక్తిగత నిర్వాణం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వారి మార్గం వేరు. అవును, కాబట్టి సృష్టికర్త లేదా ఒక సర్వోన్నతమైన దైవశక్తికి సంబంధించిన ఈ శర్వ లాంటి పదాలు వారి సిద్ధాంతాలలోకి ప్రవేశించటానికి అసలు ఆస్కారం లేదు. అంటే వాళ్ల కాస్మాలజీ వేరా? ఖచ్చితంగా. సృష్టికి సంబంధించిన వారి అవగాహన వేదాల అవగాహనకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ నామం కేవలం సనాతన ధర్మగ్రంథాలకే పరిమితమైపోయింది అనే మనం చెప్పొచ్చు. అది చాలా అర్థవంతమైన వివరణ. ఇక ఈ పత్రంలోని అత్యంత లోతైన విభాగానికి వద్దాం. బహుశా నా దృష్టిలో ఇదే ఈ మొత్తం చర్చకు కేంద్ర బిందువు అని చెప్పొచ్చు. శంకరాచార్యుల వారి భాష్యం గురించే కదా? అవును. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఆ అద్వైత వేదాంతాన్ని ప్రపంచానికి చాటిన ఆచార్య శంకరులు విష్ణు సహస్రనామాలకు రాసిన భాష్యంలో ఈ నామానికి ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు. నిజంగా అది ఒక అద్భుతమైన శ్లోకం. ఆయన వాడిన సంస్కృత శ్లోకమొకటి ఈ పత్రంలో ఉంది. శృణాతి సంహార సమయే సంహరంతి సంహారయతి సకలః ప్రజా ఇతి శర్వః. అవును, సంస్కృతం వినడానికి చాలా గంభీరంగా ఉంది, కాని దీని అర్థమేమిటి? ముఖ్యంగా ఆ మొదటి పదం శృణాతి అనేది చాలా బరువైన పదంలా అనిపిస్తోంది నాకు. దీన్ని కొంచెం వివరంగా విడమర్చి చెబుతారా? తప్పకుండా. ఈ శ్లోకం నిజంగా అద్భుతమైనది. ఇక్కడ శంకరాచార్యులు వారు ఎందుకు ఈ పదాన్ని వాడారంటే ఆ శృణాతి అనే మూలధాతువుకు అర్థం కేవలం నాశనం చేయటం కాదు. నాశనం కాదా? మరింకేంటి? దాని నిజమైన అర్థం ఉపసంహరించుకోవడం లేదా వెనక్కి తీసుకోవడం. ఓహో, విత్డ్రా చేసుకోవడమన్నమాట. అవును. ఈ శ్లోకం యొక్క పూర్తి సారాంశమేమిటంటే సంహార సమయంలో సకల ప్రాణులను, ఈ సమస్త విశ్వాన్ని ఎవరైతే తనలోకి మళ్లీ ఉపసంహరించుకుంటారో ఆయనే శర్వః. అంటే లయమన్నమాట. కరెక్ట్. ఇక్కడ మనం లయం లేదా దాన్ని ఇన్వాల్యూషన్ అనే భావనతో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సామాన్యంగా మనం సంహారం అంటే ఒక విధ్వంసం లేదా అంతా నాశనమైపోవడం అనుకుంటాం కదా. అవును, అందరూ అలాగే అనుకుంటారు. కాని తాత్వికంగా చూస్తే అది విధ్వంసం కాదు. ఒక చెట్టు నుంచి ఆకు రాలిపోవడం నాశనం కావచ్చు, కాని మళ్లీ వసంతకాలంలో ఆ ఆకు చిగురించటానికి అది ఒక సన్నాహం మాత్రమే. ఎంత చక్కగా చెప్పారు. సృష్టిని మరియు సర్వజీవులను తిరిగి తనలోకి స్వీకరించడమే లయం. మనం శ్వాస బయటకు వదిలినప్పుడు అది సృష్టి అయితే, తిరిగి శ్వాస లోపలికి పీల్చుకోవడం అనేది లయం. శ్వాస లోపలికి పీల్చుకోవడం భలే ఉందండి ఉదాహరణ. ఎక్కడైతే సృష్టి మొదలైందో, ఏ అనంతమైన చైతన్య జలాల నుండి ఈ విశ్వం ఉద్భవించిందో తిరిగి అదే చైతన్యంలోకి చేరుకోవడం. విష్ణుమూర్తి కేవలం సృష్టికి, దాన్ని పోషించే స్థితికి మాత్రమే మూలం కాదు. అంతిమంగా అదంతా తనలో విశ్రమించే లయానికి కూడా ఆయనే మూలం. అంటే సృష్టి, స్థితి, లయం అంతా ఆయనే. అవును. వేదాలు యజ్ఞో వై విష్ణు అని చెబుతాయి. అంటే ఆ విష్ణువే మూర్తీభవించిన తపస్సు. అర్థమైంది. సృష్టికి మూలమైన ఆ చైతన్య జలాల అమృతం ఆయనే, మరియు తిరిగి లయమయ్యే సమయంలో సర్వజీవులకు అంతిమ ఆశ్రయం కూడా ఆయనే అని ఆ శంకరుల వారి భాష్యం యొక్క అసలు అంతరార్థం. ఈ శ్వాస ఉదాహరణతో ఆ ఇన్వల్యూషన్ అనే కాన్సెప్ట్ చాలా స్పష్టంగా అర్థమైంది నాకు. సృష్టి బయటకు రావడం, మళ్లీ లోపలికి వెళ్ళిపోవడం, ఈ మొత్తం అనంతమైన విశ్వచక్రాన్ని ఒకే ఒక పదం ఎంత అద్భుతంగా తనలో ఇముడ్చుకుందో కదా అనిపిస్తుంది. నిజమే. సో దీనంతటి అర్థమేమిటి? ఇప్పటివరకు మనం చేసిన ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి సంగ్రహంగా చూస్తే మనమెక్కడ మొదలుపెట్టాం? ఒక చిన్న పదం శర్వహాతో. అవును. ఆ పదం నుండి అనంతమైన విశ్వం ఎలా ఉద్భవించిందో మనం శతపథ బ్రాహ్మణం ద్వారా గమనించాం.
ఎక్కడైతే సృష్టి మొదలైందో ఆ చైతన్య జలాలకు అతనే అధిపతి అని అర్థం చేసుకున్నాం. కరెక్ట్. ఆ తరువాత ఒక అవ్యక్తమైన ఆలోచన ఒక భౌతిక సృష్టిగా మారడానికి మధ్యలో ఉన్న వంతెనే తపస్సు అని తెలుసుకున్నాం. అవును. ఆ తరువాత శివుడికి, కృష్ణుడికి, విష్ణువుకు మధ్య పేర్లు వేరైనా ఆ పరమాత్మ తత్వం ఒక్కటే అని పద్మపురాణం, భాగవతం, భగవద్గీత ద్వారా తెలుసుకున్నాం. ఆచారాలలో, ఆగమాలలో దీని ప్రాముఖ్యత చూస్తూనే బౌద్ధ, జైన దర్శనాలలో ఇది ఎందుకు లేదో విశ్లేషించాం. అన్ని కవర్ చేశాం. చివరగా ఆచార్య శంకరుల భాష్యం ద్వారా అంతిమంగా ఈ సృష్టి అంతా ఎలా లయమవుతుందో, అంటే నాశనం కాకుండా తన మూలంలోకే, తన ప్రారంభ బిందువులోకే ఎలా తిరిగి చేరుకుంటుందో చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కదా. అవును, ఇవన్నీ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతాయి. జ్ఞానమనేది కేవలం పుస్తకాల్లో చదివినప్పుడు లేదా ఇలా చర్చించుకున్నప్పుడు మాత్రమే కాదు, దాన్ని మన ఆలోచనా విధానంలో అన్వయించుకున్నప్పుడే అది అత్యంత విలువైనదవుతుంది. అబ్సల్యూట్లీ. ఈ భిన్నమైన మూలాలు గమనిస్తే ఒక పక్క వేదాలు, పురాణాలు, ఆగమాలు, ఇంకో పక్క ఇతిహాసాలు, శంకరాచార్యుల భాష్యం, ఇన్ని రకాల గ్రంథాలు, ఇన్ని రకాల మార్గాలున్నప్పటికీ అవన్నీ ఒకే దారాన్ని పట్టుకుని ఒకే సత్యాన్ని ఎలా చెబుతున్నాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నిజమేనండి. విభిన్న దృక్కోణాల నుండి ఒకే విషయాన్ని అర్థం చేసుకోవడం అనేది ఎవరిలోనైనా ఒక విశ్లేషణాత్మక దృక్పథాన్ని, అంటే క్రిటికల్ థింకింగ్ను ప్రోత్సహిస్తుంది. ఈ సమాచార యుగంలో పైపైన చూసి వదిలేయకుండా ఒక విషయం వెనుక ఉన్న అసలు సత్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి ఆలోచనా విధానం చాలా అవసరం. ఆ క్రిటికల్ థింకింగ్ గురించే మాట్లాడుతూ ఈ మూల గ్రంథాలలోని సారాన్ని ఆధారంగా చేసుకొని ఇంతవరకు మనం చర్చించని ఒక సరికొత్త కోణాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. చెప్పండి. అదేంటూ, ఈ శర్వః అనేది వ్యక్తం కాని చైతన్యానికి మరియు వ్యక్తమైన భౌతిక సృష్టికి రెండింటికీ ప్రతీక అని మనం తెలుసుకున్నాం కదా. అవును. అలాగే సృష్టి మళ్లీ వెనక్కి, అనగా ఇన్వల్యూషన్ ద్వారా తన మూలంలోకే వెళ్ళిపోతోందని శంకరుల భాష్యం ద్వారా అర్థం చేసుకున్నాం. కరెక్ట్. అలాంటప్పుడు ఇదంతా ఎక్కడో విశ్వంలో జరుగుతోంది అనుకోవడం కంటే మన మనస్సులో ప్రతి క్షణం పుట్టే ప్రతి చిన్న ఆలోచన కూడా ఒక సూక్ష్మ విశ్వంలాంటిదే అని ఎవరైనా ఆలోచించవచ్చు గదా. వావ్, చాలా కొత్త కోణమిది. మన మెదడులోని ఎక్కడో ఉపచేతన లేదా సబ్కాన్షియస్ స్థితిలో ఏ ఆకారం లేకుండా మొదలయ్యే ఒక చిన్న ఆలోచన మన సొంత తపస్సు, అంటే మన శ్రద్ధ, ఏకాగ్రత ద్వారా ఒక పెద్ద వాస్తవ ప్రపంచంగా, ఒక ప్రాజెక్టుగా లేదా ఒక అద్భుతమైన సృష్టిగా విస్తరిస్తుంది. అవును. చివరకు ఆ ఆలోచన తాలూకు పని పూర్తయ్యాక, ఆ సృష్టి లక్ష్యం నెరవేరాక అదే అక్కడే ఆగిపోదు. మళ్లీ ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చిందో ఔపచేతనలోకే నిశ్శబ్దంగా లీనమైపోతుంది కదా. ఖచ్చితంగా లీనమైపోతుంది. అంటే ఈ సృష్టి స్థితి లయాలు అనేవి ఎక్కడో వేల కాంతి సంవత్సరాల దూరంలో జరిగే ప్రక్రియలు మాత్రమే కాదేమో. క్షణక్షణానికి మనలోనే, మన మెదడులోనే, మన ప్రతి ఆలోచనలోనే ఈ విశ్వం పుడుతూ ఎదుగుతూ మళ్లీ మాయమైపోతుందేమో. బయట ఉన్న బ్రహ్మాండమంతా మనలోని పిండాండంలోనే జరుగుతోందనే ఈ ఆలోచన నిజంగా ఎవరికైనా ఒక కొత్త దృక్పథాన్నిస్తుంది అని నాకనిపిస్తోంది. నిజంగా ఆలోచింపజేసే ముగింపిది. ఈ అనంతమైన ఆలోచనను మిగిలుస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో, సృష్టిలోని మరిన్ని రహస్యాల పొరలను విప్పుతూ మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.